నిందితులను తారుమారు చేశారు. దీనిలో శ్రీధర్ అప్పలరాజు గారి పాత్ర ఉంది, వాళ్ళ అనుచరుడు అల్లు రమణ పాత్ర ఉంది అనేది నిర్ధారించారు. దీనికి ఏంటంటే ఇంకో విషయం కూడా, ఇక్కడ పోలీస్ శాఖ కూడా చూడండి వైఫల్యం. ఇక్కడ గుంటూరు కేసులో చూసుకున్నా, అదేవిధంగా ఇక్కడ ఏరియాలో జరిగింది చూసుకున్నా కూడా పోలీసుల నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంది మనకి. ఇక్కడేంటి, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే కేసు నమోదైంది, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిన తర్వాతే కేసు నమోదైంది. అక్కడ చూస్తేనేమో అప్పలరాజు గారితో ఫోన్లో మాట్లాడతారు. ఆయన మాజీ మంత్రి అయినా, ఆయన అధికారంలో లేకపోయినా కూడా, సార్ మరి మీ అబ్బాయిని తప్పిద్దామా ఏంటి, ఇంకొకటి ఏమన్నా పెడతారా, ఇవన్నీ కూడా మాట్లాడినట్టుగా కాల్ రికార్డ్స్ తీశారు జిల్లా ఎస్పీ. అంటే చూడండి, అంటే రాజకీయ నాయకులు పార్టీలో అధికారంలో ఉన్నా లేకపోయినా పోలీస్ శాఖ ఏ విధంగా సహకరిస్తుంది, ఇది జరగాల్సిన చర్చ. చెప్పండి, పోలీసులు కూడా కుమ్మక్క అయ్యారు వాళ్ళతో. అది అక్కడైనా ఇక్కడైనా చూడండి, అక్కడ అధికార పార్టీ ఉంది, ఇక్కడ అధికార పార్టీ ఉంది. దీని గురించి ప్రతిపక్షం కూడా మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళ మంత్రి తప్పించుకోవాలి, ఇక్కడ వాళ్ళ సెక్రటరీ, వార్డు సెక్రటరీ తప్పించుకోవాలి. అంతేగాని చట్టం అమలు అనేది అటు జగన్ గారికి కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి లేదు, పోలీసులకు కూడా లేదు కదా. చట్టం అవసరం లేదు అక్కడ వాళ్ళకి. దీని గురించి ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు. ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్తాను. ఇక్కడ మహిళ కదండి బాధితురాలు గుంటూరులో, అక్కడ కూడా ఇద్దరు మహిళలు బాధితురాలుగా మారారుగా. వాళ్ళకి తినడానికి తిండి లేదుగా, గతి లేదుగా. వాళ్ళిద్దరు తల్లిను పిల్లం ఏమయ్యారు, ఇద్దరు పిల్లలకి రొట్టె తేవడానికి వెళ్తే చచ్చిపోయాడు. మరి అక్కడికి వరద కళ్యాణి గారిని పంపించారా, రజనీ గారిని పంపించారా? ఇక్కడికి వచ్చారే గుంటూరు మహిళా కమిషన్ వస్తే గొడవ పడుతున్నారే. మరి అక్కడ ఇద్దరు కూలి తల్లి, కూలికి సంబంధించిన వాళ్ళందరూ కూడా రోడ్డును పడ్డారే. పిల్లలకి పాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారే. జగన్ గారు వెళ్ళి పరామర్శించాలి కదా, ఎవరైనా ఒకటే కదా. మరి ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు? ఇక్కడ పోలీసులు కుమ్మక్కవుతారు, పార్టీల నాయకులు కుమ్మక్కవుతారు, సామాన్యులు అంటే ఇదా వీళ్ళకి? అంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటే అట్లా విమర్శిస్తారు, వీళ్ళకి అనుకూలంగా లేకపోతే ఇట్లా విమర్శిస్తారు. ఇదే ఇప్పుడు చర్చ జరుగుతుంది ప్రజల్లో. ఏంటి ఇది, మనమైతే ఇట్లానా, మాజీ మంత్రి గారు అయితే అట్లానా, లేకపోతే ఎమ్మెల్యే గారు అయితే ఇట్లానా, చట్టం ఇక్కడ అమలు చేయదా? అంబేద్కర్ గారి విగ్రహం ఏమో 210 అడుగులు పెట్టుకుంటావా, ఆయన చెప్పిన రాజ్యాంగాన్ని మాత్రం తొంగలో దొక్కుతావా? ఏంటండి ఇది, ఏంటిది? ఏమి సందేశం ఇస్తున్నారు ప్రజలకి? ఇప్పుడు అడుగుతా ఉన్నారు, చెప్పాలి సమాధానం. అటు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కూడా చెప్పాలి, పాలక పక్షంలో ఉన్నోళ్ళు కూడా చెప్పాలి. ఇప్పుడు మన మీద ఆయన శ్రీధర్ అప్పలరాజు గారు తెలిసిపోయింది కదా, అక్కడ ఆయన వాళ్ళ అబ్బాయిని తప్పించాడు, ఆయనకు కూడా తెలుసు, ఆయనే స్వయంగా కారులో తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఇవన్నీ ఆయన సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది కదా. ఓకే, కన్న కొడుకు అంటే ప్రేమ ఉంటుంది, కానీ చట్టం కూడా తెలుసు కదా. ఎంతలా చట్టం తెలుసు అంటే శ్రీధర్ అప్పలరాజు గారికి, నేను చంద్రబాబు నాయుడు గారిని సమర్థించట్లేదు, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే అసెంబ్లీలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఈయనకి పిచ్చెక్కిందండి, ఈయనకి 23 స్థానాలు వచ్చేసరికి ఈయన మెంటల్ గా ప్రవర్తిస్తున్నాడు, ఈయన మానసిక స్థితి నాకు అర్థమవుతుంది, ఆయన చేష్టలు అర్థమవుతున్నాయి, ఈయన హాస్పిటల్కి తీసుకెళ్తున్నంత రూల్స్ తెలుసు అప్పలరాజు గారికి. చంద్రబాబు నాయుడు గారిని పిచ్చెక్కిందని అసెంబ్లీ హాస్పిటల్కి అసెంబ్లీలోనే చెప్పారు స్పీకర్ గారు. తమ్మినేని సీతారాం గారు నవ్వుతా ఓకేనండి అని చెప్పారు. సో అంతగా చట్టం తెలిసిన వ్యక్తి